సార్. బ్రదర్. సార్ ఇప్పుడు ఎలా ఉండేది సార్ కోట శ్రీనివాసరావు గారు అంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇవన్నీ ఎవరి మామూలుగా క్యాజువల్ ఫుడ్డే తీసుకునేవారా మీరు? అంతే, మామూలు ఫుడ్డే. ఓకే. అంటే ఇప్పుడు ఆయన అప్పుడు వెజిటేరియన్, నేను నాన్ వెజిటేరియన్. అంతే సార్. ఓకే. అవును. మేము కలిసి కూడా భోజనం చేసేటప్పుడు నేను నాన్ వెజ్ తింటూ కూర్చునేది, ఆయన వెజిటేరియన్ చూసుకుని పక్క పక్కనే కూర్చునేది, తినేది పక్క పక్కనే తింటూ ఉండేది. ఇబ్బంది పడేది కాదు. నా కొడక బాగానే వచ్చినట్టుందే కోళ్ళు కుక్కలు ఆ, అనేవాడు. అది మామగారులో ఒక సీన్ కూడా పెట్టారు కదా సార్. ఇగో ఇక చాలా అవును, ఆ సీన్ కూడా ఒకటి పెట్టారు, అలాంటి సీన్ అవును, మామగారులో ఉంది. అవును. ఏంటి సార్ అప్పటికి ఇప్పటికి ఇండస్ట్రీలో ఏం చేంజ్ వచ్చింది సార్? ఎందుకంటే ఇప్పుడు అంతా తెలియదండి టెక్నాలజీ అవన్నీ డెవలప్ అయిపోతున్నాయి. టెక్నాలజీ డెవలప్ అయింది. ఒక సీనియర్ నటుడిగా మీరు గమనించింది ఏంటి? నాకు పెద్దగా అంత పరిజ్ఞానం నాకు లేదులేండి, ఉమ్, ఈ టెక్నాలజీ ఏంటో అదేంటో ఇదేంటో. కానీ సినిమా మేమంతా పిక్నిక్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఓకే. చెట్ల కిందనే కూర్చొని తినేది, సరదాగా. అందరూ ఒక దగ్గర ఉండి తినేది, హీరోలు అందరూ. కానీ ఇప్పుడేమో క్యారవాన్లు వచ్చినాయి, తలుపులు వేసుకొని ఉంటారు, ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకోరు. అవును. కొంచెం ఇది నాకు ఇబ్బందికరంగానే ఉంటుంది. అందుకని ఎక్కువగా నేను ఏదైనా షూటింగ్లో క్యారవాన్ గిరవంటే నేను మేకప్ వేసుకునే వరకే, డ్రెస్ చేంజ్ చేసుకునే వరకే, ఓకే. నేను బయటనే ఉంటాను, కుర్చీ ఓకే. ఎక్కడైనా వేసుకొని కూర్చుంటాను. కనుక అయ్యా జీతలో చేంజెస్ వచ్చినాయి, ఈ కథలలో చేంజెస్ వచ్చినాయి. కుటుంబ కథా చిత్రం అంటే ఎంత చక్కగా ఉండేది, అన్న తమ్ముడు చెల్లి మేనత్త మేనమ్మ ఇవన్నీ, అత్తోరింటికి దారేది, అదే సార్. అది ఫ్యామిలీ అవునవును. సెంటిమెంట్. అవును. ఇప్పుడు కొంచెం మార్పు ట్రెండ్ వచ్చింది. మారింది. ట్రెండ్ మారిందంటే ఎప్పుడుగా అయ్యానా అని కొత్త ఇది ఇస్తున్నారు. అవును. అప్పుడేమో 100 రోజులు 200 రోజులు ఆడితే ఆ పండగ వేరు, ఆ కథ సరదా వేరు వేరు. ఉండేది సార్. ఇప్పుడు కలెక్షన్సే. ఇప్పుడంతా కలెక్షనే అవును. పండగ. అవును. అప్పట్లో శతదినోత్సవ వేడుకలు, 50 రోజుల వేడుకలు మేమందరం ఆసక్తిగా చూసేవాళ్ళం సార్. ఇప్పుడు అది లేదు. లేదు. అవునవును. పండగ. అవును. సార్ కోట శ్రీనివాసరావు గారు హరిహర వీరమలలో చివరగా నటించారు. తెలియదండి, దానికోసం ఎప్పుడైనా డిస్కస్ చేశారు? అసలు నాకు తెలియదు. తెలియదు. అంటే పవన్ కళ్యాణ్ సినిమాలో నటించారు, తెలియదండి. అది ఆయన నటించిన చివరి పాత్ర. సరే ఫైనల్గా ఏం చెప్తారు సార్? అంటే ఆయన లేని లోటు, ఇప్పటి వరకు కూడా మీరిద్దరు కాంబినేషన్లో సినిమాలు రావటం, ఇంటర్వ్యూస్ దగ్గర కానీ బయట ఎక్కడైనా వేదికలపై కానీ మీరు వేసుకునే సెటైర్లు ఇవన్నీ కూడా అందరికీ చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండేవి, వీళ్ళిద్దరూ ఎంత హ్యాపీగా ఉన్నారు అని. అవును. ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా ఏం చెప్పండి, లేడుగా. కనుక అది పూర్వజన్మ సుకృతం, ఆ భగవంతుడు ఇచ్చిన వరం మాకు. మేము ఇద్దరం అన్నదమ్ములుగా, సొంత అన్నదమ్ములుగా మేము అంత అన్యోన్యంగా ఉండటం మా అదృష్టం. అవును. మంచోడు. ఓకే. నాకు అంటే అందరికీ మంచోళ్ళు, మీకు మంచోడు అయినప్పుడు నాకు కాకపోవచ్చు, నాకైనప్పుడు నీకు కాకపోవచ్చు. అవును. కానీ మా ఇద్దరి మధ్య మాత్రం నా విషయంలో, నా కోటన్న విషయంలో నాకు మంచి స్నేహితుడు, నాకు మంచే చేశాడు, మంచే చెప్పాడు, చెప్పిన 4 మాటలైనా మంచే చేయించాడు నాతో. వీడు చెడిపోవాలి, వీడి యాక్షన్ చెడిపోవాలని ఎప్పుడు ఊహించడు, ఇంకా బాగా చేయాలరా అనేది ఎంకరేజ్ చేసి చెప్పాడు. ఒక మహానటుడు, నాకంటే సీనియర్ నటుడు, ఆ మహానటుడు సీనియర్ నటుడు ఎప్పుడు నా మీద చూపించలేదు, ఈక్వల్గానే తను భావించాడు. ఇక కోటన్న ఎలాంటి క్యారెక్టర్లోనైనా అవలీలగా దూరిపోయాడు, అందులో ఇమిడిపోయేవాడు. ఎంతటి విలని అయినా, ఎంతటి క్యారెక్టర్ యాక్టర్ అయినా, ఏడిపించే క్యారెక్టర్ అయినా, నవ్వించే క్యారెక్టర్ అయినా, అన్ని రసాలు కూడా దేనికదే. ఆడవారి మాటలకు అర్థాలు వేరులో తండ్రి క్యారెక్టర్ అయితే మనకి కళ్ళంట నీళ్ళు తిరుగుతున్నాయి. అది ఈవి గారి సినిమా కూడా ఏదో ఉంది ఒకటి. అట్లా ఒక మహానటుడు నన్ను ఒక తమ్ముడిలాగా ప్రేమించటం అది నా అదృష్టం. అన్న లేని లోటు ఇండస్ట్రీకి లోటే, నాకు కూడా లోటే. అవును. మళ్ళీ మా కొన్ని సినిమాలు వచ్చుంటే బాగుండేది. అదే మీరు ఇందాక అన్నట్టుగా ఆ సినిమా ఆయన బతుకుంటే ఖచ్చితంగా వచ్చేది, మా అందరికి కూడా అలరించేది ఆ కాంబినేషన్.
అది బ్యాడ్ రైట్ రైట్. థ్యాంక్ యూ బాబుమోహన్ గారు. థ్యాంక్ మీ యూ. బాధని ఎవరు పంచుకోలేనిది. ఎందుకంటే మీ ఇద్దరి కాంబినేషన్ చూసి మేమందరం పెరిగాము. అలాంటి మీరు ఇందాక చెప్పింది నాకు అనిపించింది. ఆయన బతుకుంటే ఇంకో సినిమాకి తండ్రి కొడుకులు క్యారెక్టర్స్ వేసేవాళ్ళని, అది చెప్పడానికే ఫోన్ చేశాను అని. ఖచ్చితంగా ఆ మహానటుడి నుంచి ఇండస్ట్రీ నేర్చుకోవాలి, నటులు నేర్చుకోవాలి. అలాగే సహనటులు, కాంపిటేటర్స్ ఏ విధంగా ఉండాలి, అన్యోన్యంగా ఏ విధంగా ఎంకరేజ్ చేసుకోవాలి, ఏ విధంగా సహకారం అందించుకోవాలన్నది మీ ఇద్దరు ఒక ఎగ్జాంపుల్గా నిలిచిపోయారు సార్. అది భగవంతుడు ఇచ్చిన వరం మాకు. అంతే సార్. ధన్యవాదాలు సార్.